రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఏ పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లని చేయబడాలే హే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరో పరిచయాలు పంచుకుందాము. హాయ్ సుమా, హాయ్. నా పేరు ఎన్వి లక్ష్మి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. శరణ్య. హాయ్ సుమా, హాయ్ శరణ్య. నా పేరు శరణ్య. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఐఎమ్ స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ హోమ్ మేకర్. ఓకే, ఏం చదువుతున్నారు? నేను BCA ఫైనల్ ఇయర్. ఓకే. రేణుక. హాయ్ సుమా, హాయ్. ఐఎమ్ రేణుక, వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే. అడ్వకేట్. అబ్బా, ఎన్ని రోజులకు సుమా అన్న పేరు గల వాళ్ళు వచ్చారు? చెప్పండి సుమా మీ గురించి. నా పేరు సుమా, నేను వరంగల్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. ఈ నలుగురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 నమకా రెండు జింకలు రెడీగా ఉన్నాయా? ఒక పక్కన విజయలక్ష్మి జింక, ఇంకో పక్కన రేణుక జింక. ఇప్పుడు వీళ్ళు మీకు చూపించబోతున్నారు జింక వాక్. రెడీ, మ్యూజిక్. రేణుక గారు, విజయలక్ష్మి గారు చాలా బాగా చేశారు జింక వాక్. చెప్పట్లు. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు రింగులు వేయాలి. స్టార్ట్. అయ్యో, అమ్మయ్యా. అడ్వకేట్ గారు చాలా ముందుకు వచ్చేస్తున్నారు. ఆహాహాహాహా. చాలా బాగా ఆడుతున్నారు అసలు ఇద్దరు. ఒకళ్ళని మించి ఒకళ్ళు. అబ్బాబాబాబాబా, పాయింట్ల వర్షం కురిపిస్తున్నారు అసలు. ఓహోహోహోహో. మరీ మీరు చంద్రమండలానికి వేస్తున్నారు. హలో, ఒక్క నిమిషం. ఏంటండి?
సారీ అండి, రేణుక గారు వేసిన రింగ్ పడిందండి మీ ఇంట్లో. సారీ అండి, క్షమించండి. రేణుక గారు పాకిస్తాన్ లో పడిందంట. కూర్చోండి. హలో, ఒక్క నిమిషం. ఏంటండి మీ ఛానల్లో మా రింగ్ వచ్చి పడిందా? సారీ అండి. ఆడుకుంటారేమో అని రింగ్తో. ఏంటి హలో, చంద్రమండలం నుంచా? హలో, చెప్పేది కొంచెం ఎన్ని తిట్లు తినాల్సి వచ్చిందో తెలుసా నేను. అయ్యో, నీల్ ఆమ్స్ట్రాంగ్ వాళ్ళ మనవడంట, చంద్రమండలం మీద నుంచి అక్కడికి వెళ్ళి పడిందంట మీరు వేసిన రింగ్. అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు, నేను వేస్తానని తెలిసి. ఆల్రెడీ 2-3 చాయ్ కొట్లు పెట్టారంట అక్కడ, ఇతను కూడా ఉండిపోయాడంట అక్కడే. ఓకే, ఏంటి? హలో, ఏంటండి? ఏంటి మన ఇంట్లో రింగ్ పడిందా? పిల్లల్ని ఆడుకోమని చెప్పండి, నేను వచ్చేస్తున్నాను. అడ్వకేట్ కదా, అందుకే మీ ఇంట్లో పడింది. ఆఖరికి మా ఇంట్లో కూడా రింగ్ పడేశారు. రాజు గారు అడ్వకేట్ కదా, అందుకే మీ ఇంట్లో పడింది. చాలా కష్టం, చాలా ఎక్కువసేపు పడుతుంది నాకు లెక్కెట్టడానికి. ఇక్కడ 1-2 పాయింట్లు, ఇంకా ఇటు 1-2, విజయలక్ష్మికి 4 పాయింట్లు. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జింక వాక్ చూపిస్తారు మాకు. ముందుగా సుమ. స్టార్ట్ మ్యూజిక్. బాగున్నారు, చక్కగా ఉన్నారు తెలుసా. మ్యారేజెస్ అయ్యాయా మీకు? అయ్యా మేడం. అదే ఐ మీన్ మ్యారేజ్ అయ్యిందా మీకు? ఓకే. నిజంగా మిమ్మల్ని మీ వార్లు ఇప్పుడు చూస్తే ఎంత ముద్దొచ్చేస్తారు తెలుసా. చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు అసలు. రెడీ, స్టార్ట్. అది కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. అలా ఢీ కొట్టొద్దు. సబ్కో పటాలే సబ్కో బజా దే. కాదు, నువ్వు ఇక్కడ కొట్టడమే కాకుండా మళ్ళీ వెళ్ళి కొమ్ముల్ని కూడా కొట్టేసి వెళ్తున్నావు. ఏమిటి, ఏమైనా కార్ రేస్ అనుకుంటున్నారా? 250 km/s వెళ్ళిపోయింది తెలుసా అది. మేడం ఒప్పుకోరు మేడం. మీకు సాధారణంగా కోపం వచ్చినప్పుడు మీ ఆయన మీదకి గిన్నెలు అది విసరడం అలవాటా? లేదు. కొంచెం అలా విసిరినట్టుగా అనిపిస్తుంది నాకు. ఈసారి మీరు కొంచెం ప్రేమగా విసరండి, ఓకేనా? మీరేంటి
అమ్మో ఇదేమిటిది మీ ఫ్యామిలీ స్టెప్పా? అవునండి. ఫ్యామిలీ సాంగ్లు విన్నాను కానీ ఫ్యామిలీ స్టెప్పులు కూడా ఉంటాయని ఇవాళే తెలిసింది. ఒక్కటే సో శరణ్యకు వచ్చిన పాయింట్లు 2 రింగులు కాబట్టి 4 పాయింట్లు. సుమా 1 2 3 4 5 6 7 8 9 అప్పో అంటే 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ సుమా విత్ 18 పాయింట్స్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ వైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఇందులో మేము మీకు సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము. పక్కనే కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఫ్రీజ్ అయిన పిక్చర్స్ ని బట్టి మీరు సినిమా పేరేంటో చెప్పాలి. కరెక్ట్ అయితే 6, రాంగ్ అయితే -6. ముందుగా వచ్చే పిక్చర్ చూద్దాం. మోహన్ బాబు గారు అండ్ పక్కన పిక్చర్స్. రేణుక పోలీసు వాడి పిల్లం. కరెక్టా కదా చూద్దాము. రాంగ్ ఆన్సర్ రేణుక -6. దొంగ పోలీసు. అది మీరు పిక్చర్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. అక్కడ పెళ్ళాం అంటే మేము ఏదైనా ఒక అమ్మాయి బొమ్మో తాళిబొట్టో ఏదో ఒకటి ఉండుండేది. అక్కడ దొంగోడు కనిపిస్తున్నాడు, పోలీసులు ఉన్నారు. అది మ్యాటర్. తర్వాత పిక్చర్ మహేష్ బాబు పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? కావాలి. సిద్ధు క్లూ చెప్పండి. ఇట్స్ ఎ లై. ఆ సినిమా క్యాప్షన్. ఆ సినిమా క్యాప్షన్ ఇట్స్ అ లై. ఓకే విజయలక్ష్మి. అబద్ధం. సినిమా పేరు అబద్ధం. అబద్ధం. ఓకే కరెక్టా కదా చూద్దాం.
మీరు ఏం చెప్పారు? అబద్ధం అని ఎందుకు? అంటే ఇట్స్ లై అండి, అబద్ధం అబద్ధం కదా. సినిమా ఏమైనా మహేష్ బాబుది వచ్చిందా? నిజం రాసి ఉందా పోనీ అందులో? తేజ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు అండ్ అందులో రాసి కూడా కనిపించిన సినిమా నిజం. దాని క్యాప్షన్ ఇట్స్ అ లై అంటే ట్యాగ్ లైన్ ఇట్స్ అ లై. -6. తర్వాత పిక్చర్ రామ్ చరణ్ చెప్పని వాళ్ళని కర్ర పట్టుకుని కొడతానని రెడీగా ఉన్నాడు అక్కడ. పిక్చర్స్ ఏంటో చూద్దాం పక్కన. శరణ్య తుఫాన్. తుఫాన్. ఓకే, కరెక్టా కదా చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ పిక్చర్ సిమ్రన్. పక్కన పిక్చర్స్ ఎనీ ఐడియా? క్లూ కావాలా? Clue కావాలి. గుడ్ గర్ల్స్, నేను క్లూ ఇస్తాను. ఆ సినిమాలో కృష్ణ భగవాన్ గారు ఉన్నారు. ఆయన హీరో ఆ సినిమాలో. చెప్పండి శరణ్య. జాన్ అప్పారావు 40+. చూద్దాము కరెక్టా కాదా అని. కరెక్ట్ ఆన్సర్ జాన్ అప్పారావు 40+. మీకు 6 పాయింట్లు అండి. తర్వాత పిక్చర్ మెగాస్టార్ చిరంజీవి గారు. పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం. శరణ్య. ఇద్దరు మిత్రులు. ఇద్దరు మిత్రులు. ఓకే, కరెక్టా కాదా చూద్దాము. రాంగ్ ఆన్సర్, -6. ఎలా ఇద్దరు మిత్రులు చెప్పారు మీరు? కంగారులో. కంగారులోనా? ఓకే, యాక్చువల్లీ సినిమా పేరు ఏంటంటే నాకు కూడా తెలియదు. స్టైల్. స్టైల్. లారెన్స్ గారి డైరెక్షన్ లో వచ్చిన స్టైల్ సినిమాలో వాళ్ళిద్దరు కనిపిస్తారు లాస్ట్ లో. సో ఐమ్ సారీ, ఈ రౌండ్ లో మాక్సిమం పాయింట్లు పోయాయి. నేను అసలు ఇటువైపు చూడలేకపోతున్నాను. ఏంటి -2, ఏంటి -4? ఓ మై గాడ్. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 18 పాయింట్స్ తో సుమా, నా పేరు నిలబెడుతున్నావు నువ్వు, అలాగే ఉండు. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఎర్ర. ఓకే, మన ఫస్ట్ పార్టిసిపెంట్
పాయింట్. ఎస్ మీ హే సీను, ఏ సీన్ కాదు బి సీన్. సుధీర్ చెప్పండి. లే. ఏంటి మేడం? ఏంటి అక్కడ? చక్ర కొట్టి అని చెప్పండి అడిగి ఏంటి అని ఏంటి? ఎప్పుడొచ్చారు? ఏంటి సంగతులు? చెప్పాం మనం. అవునా? ఆ, సరే, అక్కడేంటి విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిలబడ్డావు? అడ్డగీత ఉందని దాన్ని నిలువుగీత అడ్డగీత అర్థం వచ్చి. ఓ, సో మైనస్ లో ఉండే పార్టిసిపెంట్ ని నువ్వు ప్లస్ లోకి తీసుకొద్దాం అనుకుంటున్నావు. మరి సుధీర్, నువ్వు కూడా అలా పడుకొని కూర్చొని ఏదో ఒకటి చేసే బదులు అక్కడికి వెళ్ళి రేణుక గారిని కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా. లేదు, నేను మీకు సపోర్ట్ చేద్దామని వచ్చాను. అవునా? వెరీ గుడ్. సరే, అయితే మనం స్టార్ట్ చేద్దామా? చాట్ చేద్దాం. రెడీ? వాట్సాప్ చాట్. చాట్ కాదు, స్టార్ట్. ఓకే ఓకే. ఓకే. మేఘాలపై ఉండి వస్తారా ఓసారి రాగాలే తీయంగా తీయగా చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే జోలాలి పడాలి హాయిగా సగమా బాబా బాబా గరే గరే సగమా బాబా బాబా గరే 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 సారే సారే నిసా సారే సా గరే సారే సారే. మీరేంటి కూర్చున్నారు? నా బదులు ఆడదామని. పర్వాలేదా? ఆన్సర్ నేను చెప్తాను, నాకు తెలిస్తే తెలియబోదు తను చెప్తారు. సరే, ఓకే, కూర్చో. విజ్జి. అభ్యర్థి మీద టికెట్ నాది. రెడీ? ఓకే. లలాటం సాధారణ వాడుకలో మన ముఖంలోని ఏ భాగం? నాలుక. నాలుక. లలాటం. లలాటం. యా. ఆ, నీకేమైనా తెలిసినట్టయితే ఆవిడకి లలాటం గురించి చెప్పు. నుదురా. ఆవిడ నాలుక అన్నారు. వాడికి మామూలుగా ఆటమే తెలియదు, మళ్ళీ లలాటం అంటే కష్టం. లాలాజలం ఉండేదాన్ని లలాటం అంటున్నారు. యా, నాలుక. నేను చెప్పింది అదే కదా. లాలాజలం ఉండదా? లలాటం అంటే యాక్చువల్ గా ఈ నుదురు ఉంది కదండి. ఆవిడ చెప్పింది డైరెక్ట్ చెప్పొచ్చుగా, మళ్ళీ ఎందుకు ఓవర్ యాక్షన్ బిల్డప్. ఓకే, ఈ నుదురు ఉంది కదా, ఆవిడ ఫిక్స్ అక్కడ. మనం బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదండి, ఆ, దట్ ఈస్ కాల్డ్ లలాటం. మరి ఈవిడేమిటి నాలుక? ఈ నాలుగు ఇక్కడ వరకు అంటుకుంటే కనుక అది కూడా లలాటం. అది. ఓకే, ఇది లలాటం, ఇది అంటుకుంటే లాలాటం. లాలాటం. నాలుగాటం. సో ఇప్పుడు ఏంటి ఖాయం చేయమంటారు? నాలుక లేకపోతే నుదురా? మీ ఇష్టం. నేను Fix అవుట్ ఏదో ఒకటి. నాకేం కనబడలేదు, ఏంటి చెప్పాడు. కూడా మంచి. ఓకే, నుదురు. బాబాలే చెప్పారు ఆవిడ. ఓకే, నుదురు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే, సుమా 3 పాయింట్స్, శరణ్య 3 పాయింట్స్. ఏ పండుని స్పార్టన్ అంటారు? బా, తెలీదా? ఏ పండుది? ఆవిడ అడగండి. పార్ట్ నేను రాత్రి 300 పార్ట్ టైం స్పార్టన్. మనం ఇప్పుడు ఆప్షన్స్ కావాలంటే కావాలంటే తీసుకోండి. ఏంటి చెప్పండి. ఆప్షన్స్ కావాలి. ఏ జామ పండు, బి యాపిల్ పండు. క్వశ్చన్ అడగండి మళ్ళీ. ఏ పండుని స్పార్టన్ అంటారు? ఒకసారి చెప్పి చూడండి. స్పార్టన్, జామ పండు, స్పార్టన్, యాపిల్ పండు. యాపిల్ ని యాపిల్ అని అంటాం కదా ఇంగ్లీష్. స్పార్టన్ జాంపండు అని తెలిసి. యా. స్పార్టన్ జాంపండు. ఒకసారి ఆలోచించండి. మా పెరటి స్పార్టన్లన్నీ నీకోసం జాంపండు అని పాడితే బాగుంటుందా? అదే పండు బాగుంది. పండు పండు స్పార్టన్ పండు పండు స్పార్టన్ దీని పేరు అని పాడుకుంటే బాగుంటుందా? ఏం మాట్లాడతారు మీకు అర్థం అవుతుందా? తేడాగా కాదు. మాట్లాడుతున్నారు. ఏంటిది మమ్మీ? ఏంటిది? రెండు స్పాట్. యాపిల్ లో బాగుంది, స్పార్టన్. జాంపండుకి బాగుంది, ఎందుకో తెలుసు నాకు. మరి అమ్మాయికి నువ్వు ఎవరు చెప్పండి. కూడా చెప్పు, నువ్వు అదే చదువుకోలేదా? జాంపండు చెప్పమ్మా. ఏ జాంపండే. పండు. జామ పండు ఇస్ రాంగ్ ఆన్సర్. యాపిల్ పండు ఇస్ కరెక్ట్. ఎందుకురా పాపం ఉన్నోళ్ళు తీసేస్తావు అలాగా. అందుకే నువ్వు డిసైడ్ అవ్వమ్మ, మమ్మల్ని ఆడికి చదువు లేదు, నాకు చదువు లేదు, ఎందుకు మమ్మల్ని అడిగి నువ్వు? నాకు కూడా తెలీదు. నీకు చదువు లేదా? కానండి. ఆలకించడం అంటే సాధారణ అర్థంలో ఏమిటి? వినడం. అబ్బా అబ్బా, ఎంత క్రిటికల్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 బాబోయ్, వాట్ ఏ క్వశ్చన్, వాట్ ఏ ఆన్సర్. ఓ మై గాడ్. ఐఏఎస్ ఐపీఎస్. 3 points from Suma. 3 points from Vijayalakshmi. అతి పెద్ద చెప్పవు కదా నిజంగా. అతి పెద్ద సంఖ్య పేరు ఏమిటి? దీనికి సీనునే సమాధానం చెప్పాలి. కమాన్ సీను. నాకు కొంచెం క్లూ అని చెప్పేస్తాను. ఓకే, సరే ఫస్ట్ 2 2 ఎంత? 4 4 4 16 8 8 64 16 16
32 అని చెప్పను. 16 × 16. ఓకే 16 + 15 × 2 + 1 ఎంత? అది ఒక్క నిమిషం, దీనికి ఏదో ఆన్సర్ ఉంది. ఎపిసోడ్ అయిపోవాలి నాకు అంటే ఉందండి. చెప్పండి తొందరగా. అతిపెద్ద సంఖ్యనా? 16 + 15 × 2 ఒక్క + నిమిషం 1. క్యాల్కులేటర్ అని ఇప్పుడు చెప్పండి. 16 + 15 16 + 15 × 2. ఆగండి ఆగండి ఒక్క నిమిషం. క్యాల్కులేటర్ కూడా అంత స్లోనా? ఒక్క నిమిషం, రెడీ 16 + 15 15 × 2 × 2 + 1 ఎంత? 47. దానికి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమి సంబంధం లేదు. సంబంధం తెలుసు నాకు. లేదు. ఇప్పుడు చెప్పండి అతి పెద్ద సంఖ్య పేరేమిటి? ఆప్షన్ ఆప్షన్ చెప్పండి ఏదో ఒకటి. ఏ గూగుల్ ఫ్లెక్స్, బి మిగల్ ఫ్లెక్స్. గూగుల్ ఫ్లెక్స్ అనిపిస్తుంది నాకు. కన్ఫర్మ్. కన్ఫర్మ్, ఎందుకంటే గూగుల్ ఫ్లెక్స్ అంటే గూగుల్ అనే మన దాని పేరులోనే చాలా సంఖ్యలు ఉంటాయి. మీన్స్ ఎప్పుడో చదువుకున్నట్టు గుర్తు. అరే నువ్వు చదివినప్పుడు గూగుల్ అలా ఏంట్రా వాళ్ళు చెప్తున్నా, అసలు నువ్వు చదివా గూగుల్ ఫ్లెక్స్ చదివి అంటున్నావు. ఫ్లెక్స్ అనిపిస్తుంది నాకు. మా ఇంటి దగ్గర మా చిరంజీవి గారి ఫ్లెక్స్ ఉంటుంది ఒకటి. కరెక్ట్ చెప్పరా, ఎందుకు ఆ అమ్మాయి గూగుల్ ఫ్లెక్స్ నెక్స్ట్ ఏంటి మేడం? మిగల్ ఫ్లెక్స్. మిగిల్ మిగల్ మిగిల్ మిగల్ మిగిల్ పగిల్ మిగిల్ పగిల్ యాడ్ వేరు. వాళ్ళు ఎవ్వరు చెప్పరు రే దొంగలు. గూగుల్ ఫ్లెక్స్ అండి పక్కా పక్కన. పక్కా గూగుల్ ఫ్లెక్స్ ఓకే. రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ ఓ తీసుకోండి. థ్యాంక్ యూ. చదివాను. గూగుల్ ఫ్లెక్స్, గూగుల్ కాదు గూగుల్. ఏదో అండి గూగుల్ ఊకారం పెట్టాం ఇక్కడ. గూగుల్. ఊకారంగా పెద్దది అయిపోయింది. 3 points from సుమ. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరపడని వాడు లేడే నా వలకు. మీరు ఆవిడ డిస్టర్బ్ చేశారు డాన్స్ చేసేటప్పుడు. ఆవిడ చేయనివ్వలేదు అసలు. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు చేసే డిస్టర్బ్ చెప్పండి ఎప్పుడైనా. పాండవులలో అర్జునుడి పెద్దన్నయ్య పేరు ఏమిటి? చెప్పండి. భీముడు. అది ధర్మరాజు. కరెక్ట్, ధర్మరాజు. పాండవులు ఎంతమంది? 5. వాళ్ళ పేర్లు ఏంటి? ధర్మరాజు, భీముడు, భీముడు, అర్జునుడు, నకులుడు, నకులుడు, సహదేవుడు. సహదేవుడు. నాలుగో వాడి పేరేమిటి? నకులుడు. తీసుకోండి 6 పాయింట్లు. శరణ్య 4, సుమ 2. చాక్లెట్లు, పిపర్మెంట్లు ఏ దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు? చాక్లెట్లు, పెప్పర్మెంట్లు ఏ దేశంలో నాకు ఎక్కువగా తెలిసి చైనా ఉంటది. వినియోగిస్తున్నారు? చైనా ఉండొచ్చు. ఆప్షన్స్ కావాలా? ఇవ్వండి ఆప్షన్స్ ఇవ్వండి ఫాస్ట్ గా. తెలిస్తే కరెక్ట్ గా చెప్పేయచ్చు. ఆప్షన్స్ కావాలా? ఆప్షన్ చెప్పండి. ఏ చైనా, బి నెదర్లాండ్. సరే కరెక్ట్ చైనా ఏ అని చెప్పండి. చైనా, బి నెదర్లాండ్. దీంట్లో కరెక్ట్ క్లూ అండి ఒకటి. ఇవ్వండి. ఏ చైనా, అబ్బా బి నెదర్లాండ్. రిపీట్ చేయమన్నా క్లూ ఇవ్వండి. కమాన్ ఏ చైనా, చైనా, బి బి నెదర్లాండ్. తెలుసు. జాంపండ్లే పట్టు వెళ్ళలే, జాంపండ్లే. పట్టు వెళ్ళలే. ఆవిడ చెప్పండి ఏంటి ఏమనుకుంటారు మీరు? చైనా ఉంటదండి. పెప్పర్మెంట్లు, చాక్లెట్ ఆలేదంటారు ఎక్కువ. నెదర్లాండ్ కాదు. నెదర్లాండ్ అనుకుంటా. మీరు 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 ఏదైతే ఉన్నారు చెప్పండి. అన్ని అడిగి విన్నారంటే నెదర్లాండ్ అనుకుంటా. అలా అయిపోద్ది. ఏంటి? నెదర్లాండ్ నెదర్లాండ్. మీరు చైనా అన్నారు, మీరు నెదర్లాండ్ అంటున్నారు. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ నెదర్లాండ్. థ్యాంక్ యూ. Put hands together for me. ఎందుకు? ఓకే తీసుకోండి 3 పాయింట్లు. శరణ్య 2, సుమ 1. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Come on, you are my Raja Rocket too. ఓకే బంగారం, వెండి, సీసం, వజ్రంలలో రాయి జాతికి చెందినది ఏది? బంగారం, వెండి, సీసం, వజ్రం. ఓకే. రాయి జాతికి చెందినది ఏది? బంగారం, రాయి జాతి. బంగారం, రాయి జాతి. అరే ఎందుకు ఇంకోటేంటండి? వెండి, వెండి, సీసం, శేషం కాదు. వజ్రం. వజ్రం రాయగలదు. బంగారమే రాయి జాతి. అరే వజ్రం. ఆ? వజ్రం. అందరూ డిసైడ్ అయ్యారు. సీను చెప్పింది కాకుండా ఇంకోటి చెప్దామని. కరెక్ట్ ఆన్సర్ అండి. చెప్పింది కరెక్ట్. ఎందుకు? వజ్రం రాయి జాతికి చెందింది కార్బన్ పదార్థం. అంటే రాయి జాతికి చెందిన బొగ్గు అన్నమాట. అది బొగ్గు కోసం బంగారం అసలు- ఏంటండి? ఆ? అది రాయి కాదు, మెటల్. చెప్పండి 6 పాయింట్లు. శరణ్య 3, ఓకే రేణుకా 3. పురాణాల ప్రకారం సతీదేవి భర్త ఎవరు? హరిశ్చంద్రుడు.
అబ్బా అరెస్ట్. ఆప్షన్స్ వద్దా? ఆవిడ చూసారా? ఆవిడ కాదు చెప్పేసి ఆప్షన్స్ ఏమండి సరే. ఆప్షన్ ఆ. కావాలా? ఆ. మరి ఆవిడ సతీ ఇది సత్యదే భర్తే కదా. ఆహా, హరిశ్చంద్రుడు అని చెప్పింది. మరి ఆప్షన్స్ ఆప్షన్ కావాలా? నీకు తెలుసు కదా హరిశ్చంద్ర కాదు. ఓకే. ఏ హరిశ్చంద్రుడు, బి శంకరుడు. హరిశ్చంద్రుడే ఆప్షన్ అనవసరంగా తీసుకున్నారు కదా? ఇప్పుడు లేదు ఇంకా అయిపోయింది, తీసుకున్నారు ఓ ఆప్షన్ తీసుకుంటే తగ్గుతాయి 3 వస్తాయి. మీరే నన్ను Super. సర్వీస్ చేస్తాను. హరిశ్చంద్రుడా? ఆప్షన్ వద్దు. కానీ ఆవిడ అడిగారు, నేను ఇచ్చాను. నేను చెప్పాను ఏ డైరెక్ట్. హరిశ్చంద్రుడు, బి శంకరుడు. కాదండి ఆప్షన్స్ లో మేము చెప్పిందే చెప్పారు కాబట్టి ఆ. హరిచంద్రుడని. అవును. మీరు కొత్తగా ఏం చెప్పారు? ఒకటేదో చెప్పారు అది కొత్తగా, 2 చెప్పారా? అమ్మా రైట్ ఆన్సర్. Right answer ఏ. రైట్ ఆన్సర్ అది. ఆప్షన్స్ వద్దు, మీకు కావాలి. నాకొద్దు. ఎందుకంటే శంకరుడు మీరు correct సర్వీస్ answer. చేస్తారు నన్ను. హరిశ్చంద్రుడు కాదు. హరిశ్చంద్రుడు. స్టైల్ గా ఆప్షన్స్ వద్దు. మేము అది సరే ఇది ఆప్షన్స్ అన్నాం. ఇవ్వండి. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా వేస్ట్ ఇప్పుడు. మీ కాళ్ళు ఎక్కడ అమ్మా Right answer ఒకసారి? చెప్పేసి. మీ కాళ్ళు ఇవ్వు. ఆన్సర్ కూడా చెప్పిన తర్వాత ఆప్షన్స్ ఇవ్వండి అంట. ఆప్షన్స్ ఇవ్వండి. ఆ, ఇంకేంటి విశేషాలు? ఏమంటాడు? జబర్దస్త్ చూస్తుంటారా ఇంట్లో? చూస్తాను. ఎలా చేస్తున్నారు? వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆడికి నేను ఎవరో తెలియదు, రాగానే అడుగుతారు ఇతను సింగర్ కదా అని చెప్పని. ఆ, మీరు అతనిలా ఉన్నారు, రేవంత్ లా ఉన్నారు. రేవంత్కి నాకు అసలు ఎవరు పోలుకుంది. ఆడంటే suicide చేసుకుంటాడు. ఆడు చచ్చిపోతాడంటే రేవంత్ అంటే సూసైడ్ చేసుకుంటాడు. లేదు హెయిర్ స్టైల్ అంతే ఉంది. దీపు నేను ఒకలా ఉన్నా ఉంటాను. రేవంత్ కాదమ్మా, సుధీ. ఇంకోడు ఉంటాడు. దీపు. దీపు దీపక్ లా ఉంటాడు. రేవంత్ లా కనిపిస్తుంది. రేవంత్ సారీ మామ, నేనేం చెప్పలేదు, తనే చెప్తుంటాను. ఏ రాగానే అడుగు. రేవంత్ ఎప్పుడు అనుకున్నాను రేవంత్ రాగానే బాగుంటాడు అంటున్నా నేను. ఏ ఇద్దరు బాగుంటారు Same ఉన్నారు. కదా? ఇంకేంటి విశేషాలు? ఇందాక నేను రోడ్డు మీద వస్తా ఉంటే ఆ, అభి గారు బాగున్నారంట. పాపం వాడు అడుగు అభి కూడా తెలియదు కూడా సరిగ్గా. ఈడు చూసి అభి గారు అభి కూడా తెలియదు అడిగి. నేను ఒక్కనే కాదు. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను మొన్న రోడ్డు మీద వెళ్తుంటే ఏ కాజల్ బాగున్నారా అన్నారు. నిజమే, మరి కొంచెం మిస్ అయింది. నేను అందుకే రానురా అని చెప్తాను. సరే అది బయలుదేరండి, ఇంకెందుకు వెళ్ళండి. వచ్చారుగా ఇంతసేపు. అతి సులువుగా ఎలా చచ్చిపోవచ్చు చెప్పండి ఒకటి. ఇంత కాజల్ గారు అన్నారు కదా. అది ఒకసారి చెప్పండి. ఫోన్ అతి చేస్తా. సులువుగా నేను ఫోన్ చచ్చిపోవాలనుకుంటున్నారా? చేస్తా. ఇంకో మార్గం ఉంది. 7:30, 8కి రండి, మేకప్ లేకుండా కనిపిస్తుంది. ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాం ఒకసారి చూసే. ఇప్పుడు రాజీవాన్ని ఎలా భరిస్తున్నాడు? అన్నం పెట్టాలి ఆయనకి. ఓకే పిల్లల పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? హరిశ్చంద్రుడా? బయలుదేరి. ఇగో కరెక్ట్ ఆన్సర్. ఆగు, శంకరుడు టార్చర్ ఎక్కువైపోయింది. చూసావా? శంకరుడు నీకు అర్థమవుతుందా 2000 ఎపిసోడ్స్ లో ఎన్ని టార్చర్లు పడి ఉంటాను? శంకరుడు రైట్ ఆన్సర్. హరిశ్చంద్రుడు ఎలా చెప్పావు? ఈడేదో చెప్పాడు, నమ్మాడు వేరా? మీరే నాకు -3. అయ్యా, ఆవిడ చెప్పింది. ఏంటి దాన్ని క్వశ్చన్ వినకుండా వేసిరి. ఇలాగే ఉంటాయి చూసారా? ఆడవాళ్ళతో అసలు పెట్టుకోవద్దు. సరేనండి, ఇంకా బయలుదేరండి. థ్యాంక్ యూ. చాలా దూరం వెళ్ళాలి మీరు. ఈయన అడిగినా మళ్ళీ అడిగినా చెప్పలేదు. వేస్ట్. మళ్ళీ అడుగుదామా? వేస్ట్. ఇక్కడ అడుగుదా ఉండు. ఇదిగో చాక్లెట్లు, పిపర్మెంట్లు ఏ దేశంలో ఎక్కువగా వినియోగం? చైనా కాదు, నెదర్లాండ్. సరే ఇద్దరే వచ్చారు, రామ్ ప్రసాద్ రాలేదు ఎందుకు? ఆటో వాడు ఆట ఆటో కొనుక్కోడానికి పంచులు వెళ్ళాడు. వేసుకుంటున్నాడా? వైజాగ్ తిరుగుతుంది. ఆటో. అలా మాట్లాడుతూ పిచ్చోడు అయిపోయాడని విన్నాను నేను వైజాగ్ లో. ఈ స్వైన్ ఫ్లూ ఎంత దారుణంగా విస్తరిస్తుందో సేమ్ ఆటో. అలాగే వెళ్ళిపోతుందా? ఓకే సరే బయలుదేరండి ఇంకా. చలో వెళ్ళండి. నాకు చెప్పడానికి వెళ్ళొస్తానని వెళ్ళండి. సరే నాకేంటి, నేను వెళ్తా. మిగిలిన ఎపిసోడ్ చేసుకోండి. పదండి. అనవసరం పేమెంట్ అప్పుడు గొడవలు అవుతాయి. బాయ్ అండి. బాయ్. టేక్ కేర్. బై బై. వెళ్ళలేదా? మీరు వెళ్తున్నారని దింపుదాం వచ్చాను. ఇప్పుడు ఎక్కండి మళ్ళీ. ఎక్కండి పర్లేదు. నన్ను అంత అర్థం అవుతారు ఎందుకు? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏ జోక్ ఏదో రియల్. అమ్మయ్యా దేవుడా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. విజయలక్ష్మికి చప్పట్లు. బాగా చేసావు విజయలక్ష్మి, థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
మొదటి చిత్రం శరణ్య. తాప్సీ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ తాప్సీని 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శరణ్య. వెంకటేష్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం సుమ. సమాంత. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం మళ్ళీ సుమ. మహేష్ బాబు. చూద్దాం. రాంగ్ ఆన్సర్ -6. నెక్స్ట్ చిత్రం విజయలక్ష్మి. కలర్ స్వాతి. చూద్దాము. ఎస్, కలర్ స్వాతిని 6 పాయింట్లు. తర్వాత చిత్రం శరణ్య. నవదీప్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ లీడ్ లో ఉంది శరణ్య విత్ 25 పాయింట్స్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఇవాళ ఇది ఇలా తీసుకోండి. ఇందులో ఒక బంతిని ఇలా పెట్టండి. ఆ తర్వాత దీన్ని ఇలా పట్టుకోండి. ఈ రింగులో నుంచి ఈ బంతి ఇందులో అలా పడిపోవాలి. ఆ తర్వాత మీరు తీసుకెళ్లి దీన్ని ఇందులో వేసేయండి. ఓకేనా? 1 2 3 గో. ఒకటి 2 3 4 24 పాయింట్లు. అండ్ తీసుకోండి ఒక కార్డ్. రైస్ కుక్కర్. ఓకే, రెడీ? 1 2 3 గో.
1 2 3 4 5 6 7 42 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. వన్ టూ త్రీ గో. ఒకటి తీసేస్తున్నాను, టైం అయిపోయింది. 1 2 3 4 5 30 పాయింట్స్. డిన్నర్ సెట్. సుమా, నా పేరు నిలబెట్టేటువంటి ఆఖరి అవకాశం నీకు. 44 పాయింట్లు నీ టార్గెట్. అంటే నువ్వు వేయాల్సినటువంటి బంతులు మినిమం టు మినిమం 8. ఓకేనా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి టైం అయిపోయిన తర్వాత పడింది, తీసేశాను. 2 4 6 8 48 పాయింట్లు గెలిచేసావు. కంగ్రాచులేషన్స్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా. గెలుచుకుంటుంది మైక్రోవేవ్ ఓవెన్.